హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీకేడీ ప్రెజెంట్ డీల్ చేస్తున్న దేవాదాయ శాఖ మంత్రి బాంబ్ బ్లాస్ట్ కేసుని చాలా అంటే చాలా నేషనల్ వైడ్గా రీచ్ అయ్యేలా చేస్తారు. సో అందువల్ల ఒక మినిస్టర్ చనిపోవడం వల్ల ఆ కేసుని రిటైర్ అయిన చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం రమాకాంత్ గారికి అప్పచెప్తారు. సో ఆయన ఏం చేస్తారంటే జేడీకేడీలు ఇచ్చిన రిపోర్ట్ని తీసుకొని ఆయన తెలుసుకున్నవి అంటే అసలు ఆ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఉన్నది ఎవరు, వాళ్ళ పేర్లేంటి అని లిస్ట్ అవుట్ తీసి ఒక రిపోర్ట్ని రెడీ చేసి దాన్ని సుప్రీం కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఆ రిపోర్ట్ని రెడీ చేస్తారు. సో బాంబ్ బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయ్యింది దేవా అని, దేవా వెనకాలే మీనన్, మినిస్టర్ తాయారు అండ్ హోమ్ మినిస్టర్తో పాటు చాలామంది మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారని తెలుసుకుంటారు. సో ఎప్పుడైనా ఈ 12 o'clock లోపు ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి అని డిసైడ్ అయిపోతారు. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మీనన్, తాయారు అండ్ గ్యాంగ్ అరెస్ట్ అవుతారని తెలుసుకున్న మీనన్ ఆయన్ని చంపడానికి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ రమాకాంత్ గారికి థ్రెట్ ఉందని తెలుసుకొని జేడీకేడీ కూడా వాళ్ళ గెస్ట్ హౌస్కి బయలుదేరి రమాకాంత్ గారిని కలవాలి అని అడుగుతారు. సారీ మేడం, ఆయన ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళారు అని అంటారు. వాకింగ్కి వెళ్ళారా? సెక్యూరిటీ ఎంతమంది వెళ్ళారు? ఆయనకి థ్రెట్ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చాక కూడా ఆయన్ని వాకింగ్కి మీరు ఎలా అలో చేశారు? సరే, ఏ పార్క్కి వెళ్ళారో చెప్పండి అని అంటారు. మేడం ఆ పార్క్ మేడం అని చెప్పి ఇంకొక పార్క్ నేమ్ చెప్తారు. హుటాహుటిన జేడీకేడీ రమాకాంత్ గారిని కాపాడడానికి పార్క్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా సేమ్ పార్క్కి కౌశికి అండ్ సురేష్ పాప కీర్తి పాప కూడా వస్తారు. సో కౌశికి, సురేష్ ఇద్దరు మాట్లాడుకుంటూ మనం కలవడం ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఇంట్లో గొడవలు అవుతాయని ఇలా మనం దొంగతనంగా కలుస్తున్నామని పాపం ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి మీనన్ పార్క్కి వస్తాడు. వచ్చి రమాకాంత్ ఎదురుగా కూర్చుంటాడు. హలో రమాకాంత్ గారు, ఇప్పుడు మీరు మెడిటేషను, యోగాలు చేసి ఇంకెన్నేళ్ళు బ్రతకాలనుకుంటున్నారు అని అడుగుతాడు. ఎవరు నువ్వు అని అడుగుతారు. నువ్వు దేవాదాయ శాఖ మినిస్టర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 150 పేజీల రిపోర్ట్ రాసావు కదా, అందులో A1గా మీనన్ అనే పేరు ఒకటి నువ్వు రాసుంటావు కదా, అది నేనే మీనన్. చూడు, నేను ఎంతమందిని ఇప్పటి వరకు మర్డర్ చేశానో లెక్కే లేదు. చాలా ఇల్లీగల్ పనులు చేశాను. అందులో నిన్ను చంపడం కూడా యాడ్ చేయాలని నేను అనుకోవటం లేదు. ఆ రిపోర్ట్ ఎక్కడుందో నాకు చెప్పు, నా చేతికివ్వు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. లేకపోతే ఆ రిపోర్ట్ని నాకు ఇచ్చేసేయ్ అని అంటారు. మీనన్ కుదరదు. ఇప్పటి వరకు నా సర్వీస్లో నేను ఎప్పుడూ డిజానెస్టీ ప్రూవ్ చేయలేదు. నేను ఎప్పుడూ ఒక ఇంటిగ్రిటీతో ఉంటాను, ఆనెస్టీగా ఉంటాను. సో ఇవ్వడం కుదరదు అని అంటారు. కుదరదా? సరే అయితే పైకి వెళ్ళిపో అని ఇంకా ఆ రమాకాంత్ గారిని చంపేస్తాడు మీనన్. ఇదంతా దూరం నుండి కౌశికి వీడియో తీసుకుంటుంది. ఒక్కసారిగా అలా ఆయన్ని చంపేస్తే ఆయనేమో పాపం గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. అదే టైంకి ఇంకా అలా మీనన్ ఆయన్ని చంపేసి బయటికి వస్తూ ఉంటే కౌశికి ఇదంతా వీడియో తీయడం మీనన్ గమనిస్తాడు. రేయ్ చూడండిరా, కౌశికి ఇదంతా వీడియో తీసింది. ఆ వీడియో బయటికి వెళ్తే ఇప్పటి వరకు మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. వెళ్ళి వెంటనే తన్ని పట్టుకుందాం రండి అని చెప్పి ఇంకా గన్స్తో కౌశికి వాళ్ళ వెంట పడతారు మీనన్ అండ్ గ్యాంగ్. కౌశికి, సురేష్ అండ్ పాప ముగ్గురు పాపం పరుగున అలా పరిగెడుతూ వెళ్తూ ఉంటారు. మీనన్ కార్లో వాళ్ళని వెంబడిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా జేడీకేడీ రమాకాంత్ గారున్న పార్క్కి రీచ్ అయ్యేసరికి అక్కడ కొంతమంది జనాలు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి మేడం ఇక్కడ ఒక మర్డర్ జరిగింది మేడం, ఎవరు ఉండొద్దు, వెళ్ళిపోండి అని అరుచుతూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్తారు పాపం జేడీ అండ్ కేడీ. వెళ్ళి చూసేసరికి రమాకాంత్ గారు కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటారు. సార్ మీకేం కాదు సార్, మేము హాస్పిటల్కి తీసుకువెళ్తాం సార్ అని అంటారు. జేడీ వద్దు, ఇప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళొద్దు, కానీ బాంబ్ బ్లాస్ట్ డేట్ అని చెప్పి పాపం చనిపోతారు ఆ రమాకాంత్ గారు. ఒక్కసారిగా జేడీకేడీ చాలా సాడ్గా ఫీల్ అవుతారు.
పాపం ఆయన కళ్ళు మూసి, రమ్య సార్ బాడీని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని పాపం చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా రమ్య కిరణ్ ఇద్దరు ఆయన బాడీని తీసుకువెళ్తారు. సో వెంటనే కేడి ఖచ్చితంగా మీనని ఎలా అయినా వెతికి పట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అక్కడ కౌశికి కార్ కనబడుతుంది. ఇదేంటి, ఇది వదిన కార్ కదా కేడి, వదిన కార్ ఏంటి ఇక్కడ ఉంది అని చూస్తూ ఉంటారు. అంటే ఒకవేళ మీనన్కి సంబంధించిన కేసులో అక్క ఏమైనా ఇరుక్కుందా? ఎందుకంటే ఒకవేళ అక్క పార్క్ నుండి వెళ్ళిపోతే ఈ కార్ ఉండదు. ఇక్కడ మనం చూసినప్పుడు బయటకు చాలామంది వచ్చారు కానీ అక్క రాలేదు. అంటే ఖచ్చితంగా మీనన్ అక్కని కేడి మనం వెంటనే వెళ్ళాలి కేడి, అక్కని కాపాడుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే అలా బయలుదేరుతారు జేడి అండ్ కేడి రూట్ని ఫాలో అవుతూ. అదే టైంకి కరెక్ట్గా మీనన్ తన కారుతో మొత్తం క్రాస్గా అడ్డగిచ్చేస్తాడు కౌశికి అండ్ ఫ్యామిలీని. ఏంటి కౌశికి, ఎప్పుడు నా దారికి నువ్వు అడ్డొస్తూనే ఉంటావా? నచ్చటం లేదు. నా మాట విను, నేను చెప్పింది విను. హ్యాపీగా నీ దగ్గర విన్న వీడియోని నాకు ఇచ్చేసే కౌశికి అని అంటారు. ఇవ్వను. ఈ వీడియోని నేను కేవలం పోలీస్ స్టేషన్లో ఇస్తాను, లేకపోతే జేడీకేడికి ఇస్తాను అని అంటారు. ఏంటి, నిజమా? జేడీకేడికి ఇస్తావా? ఆ లోపు నువ్వు బ్రతికుండాలి కదా అని అలా కత్తితో కౌశికిపై దాడి చేస్తూ ఉంటే ఒక్క చెయ్యి అడ్డుపడుతుంది. ఎవరిదో కాదు, జగద్ధాత్రి అలియాస్ జేడి. ఇంకలా జేడి గట్టిగా మీనన్ చేయి పట్టుకొని మెలి తిప్పుతుంది. అలా ఇంకా మీనన్ రేయ్ చూస్తారేంట్రా కొట్టండి రా అనేసరికి ఇద్దరు రౌడీలు వచ్చి కొడుతూ ఉంటే కేదార్ వాళ్ళని బాగా కొడతాడు. అలా మీనన్ వెనకాల ఉన్న రౌడీలందరినీ ఫుల్గా కొడుతుంది జేడి అండ్ కేడి. ఇద్దరు బాగా కొడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా మీనన్ రేయ్ మనం వెంటనే పారిపోవాలి అని చెప్పి ఇంకా అలా ఒక కార్ నుండి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి జేడి కేడి కౌశికి దగ్గరికి వచ్చి మీకేం కాలేదు కదా అని అంటారు. లేదు జేడి, నాకేం కాలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నువ్వు రాకపోయి ఉంటే నేనేమైపోయేదాన్నో, పాప ఏమైపోయేదో అని అంటారు. పర్లేదు మేడం, మీరు చాలా మంచివారు. మీరు ఎందుకని ఈ ప్రమాదంలో ఉన్నారు, ఐ మీన్ మీ దగ్గర ఏముందని తను అలా చేశారు అని అడుగుతారు. నా దగ్గర ఒక వీడియో ఉంది జేడి, ఇదిగో ఆయన్ని చంపుతున్న వీడియో ఉంది అని చూపించేసరికి ఓ ఈ వీడియో ఇచ్చినందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే ష్యూర్, ఇప్పుడు ఆ మీనన్ తప్పించుకోలేడు. మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళండి, మిమ్మల్ని పార్క్ వరకు డ్రాప్ చేయమంటారా అని అంటారు. పర్లేదు మేము వెళ్ళిపోతాం రండి అని చెప్పి ఇంకా సురేష్ అండ్ కౌశికి పాప ముగ్గురు వెళ్ళిపోతారు. అలా ఇంకా జేడీకేడి వెంటనే మీనన్కి సంబంధించిన వీడియోని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి సాధు సరికి చూపిస్తారు. ఈ వీడియోని మనం వెంటనే వైరల్ చేయాలి సార్, మీడియాలో వైరల్ చేస్తేనే ఆ మీనన్ నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేయకుండా ఉంటాడు, లేకపోతే వాడు ఏదైనా చేయొచ్చు సార్ అని ఇంకా మొత్తం ఆయన చంపిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. అప్పుడే కరెక్ట్గా మీనన్కి దేవా కాల్ చేస్తాడు. హలో హలో భాయ్, నేను భాయ్ దేవాని, నేను ఆ జేడీకేడి నుండి తప్పించుకొని వచ్చేసాను బాయ్, నేను ఈ ప్లేస్లో ఉన్నాను, త్వరగా రండి బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. దేవానైనా దాచిపెడితే మనం కోర్టులో ఏదో ఒకలా హ్యాపీగా ప్రూవ్ చేసుకోవచ్చు అని వెంటనే ఇంకలా మీనన్ తాయారు అందరూ దేవా చెప్పిన ప్లేస్కి రీచ్ అవుతారు. లోపలికి వెళ్ళేసరికి ఇంకా బయట నుండి లాక్ చేసేస్తారు రమ్య అండ్ కిరణ్. అంటే జేడీ చెప్పిన ప్లాన్ ప్రకారమే మినిస్టర్ తాయారుని మీనన్ని ఒక రూమ్లో పెట్టి లాక్ చేసేసి కావాలనే దేవాని వలగా వేస్తారు జేడీకేడి. సో ఇటువైపు మీనన్ లాక్ అయిపోయాడు అండ్ మీడియాలో కూడా క్లియర్గా రమాకాంత్ గారిని చంపింది మీననే అని తెలుసుకొని ఇంకా అలా ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. సో వెంటనే బట్ జేడీ ఆయన ఫైల్ ఎక్కడ పెట్టారో తెలియదు కదా సార్, చాలా తెలివైన వారు, ఫైల్ని ఎక్కడో ఒక సేఫ్ ప్లేస్లో దాచిపెట్టారు, అది ఎక్కడో మనం తెలుసుకోవాలి జేడీ అని అంటారు. ఆయన గెస్ట్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గెస్ట్ హౌస్లో ఉన్న లాకర్లోనే పెట్టుంటారు, కానీ ఆ లాకర్ పాస్వర్డ్ ఏంటో మనం తెలుసుకోవాలి, కమ్ లెట్స్ కీప్ ట్రయింగ్ ఆన్ అని చెప్పి ఇంకా అలా గెస్ట్ హౌస్కి రమాకాంత్ గారు ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ ఉన్న లాకర్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేసరికి అదొక పాస్వర్డ్ అడుగుతుంది. కమాన్ థింక్, యూ కెన్ థింక్ అని ట్రై చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుంటుంది జేడీ.
మూసుకోగానే ఆ బాంబ్ బ్లాస్ట్ బాంబ్ బ్లాస్ట్ అని ఆ రమాకాంత్ గారు పాపం ఆఖరి నిమిషంలో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. సార్ చనిపోయే ముందు బాంబ్ బ్లాస్ట్ అన్నారు జేడి. అంటే ఖచ్చితంగా బాంబ్ బ్లాస్ట్ డేట్నే పెట్టుకున్నారేమో అనిపిస్తుంది అని ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన డేట్ని ఎంటర్ చేస్తారు. లాకర్ ఓపెన్ అవుతుంది. ఇంకా వెంటనే అలా ఫైల్ తీసుకొని వెళ్ళి 12 o'clock కల్లా సుప్రీం కోర్టులో సబ్మిట్ చేసేస్తారు. సో మీనన్ అండ్ మినిస్టర్ తాయారుపై అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేస్తారు కోర్ట్. సో మీనన్ అండ్ తాయారు విల్ బి రివీల్డ్ యాజ్ ద మెయిన్ కల్ప్రిట్స్. సో వాళ్ళిద్దరిని అండర్ గ్రౌండ్లో పెట్టాలి అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతారు. అలా రమ్య, కిరణ్ వాళ్ళందరూ కలిసి జేడీకేడి దగ్గరికి వచ్చి చెప్పి జేడీకేడిని మీనన్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తారు. ఏంటి మీనన్ అలా చూస్తున్నావు? ఇప్పుడు నీ ఇల్లీగల్ బిజినెస్లన్నీ షట్ డౌనే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రాణాలతో లేనట్టు లెక్క. కానీ నువ్వు ప్రాణాలతోనే ఉంటావు. నీ వెనక ఉన్నది ఎవరు, వాళ్ళ వెనక ఉన్నది ఎవరు అనే అన్ని విషయాల్ని తెలుసుకుంటాం. పాయింట్అవుట్ చేసి అప్పుడు అప్పుడు నిన్ను చంపేస్తా అని చెప్పి మీనన్ని, తాయారుని, దేవాని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెడతారు జేడీఎన్ కేడి. ఇది ఇలా ఉండగా జగదాత్రి, కేదార్ ఇంకా అలా ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అయ్యాక కౌశికి వైపు చూస్తూ ఉంటారు. వదిన, ఇప్పుడు మీకేం కాలేదు కదా, బాగానే ఉన్నారు కదా, కీర్తి ఏమైనా భయపడిందా అని అడుగుతారు. దాత్రి, నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావు అని అంటారు. అదే వదిన, మీనన్ మీపై అటాక్ చేశాడు కదా అని ఒక్కసారిగా ఆగిపోతుంది దాత్రి. దాత్రి, ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పలేదు. నాకు జేడీకేడి చెప్పొద్దన్నారు. మరి నువ్వెలా ఈ విషయం తెలుసుకున్నావు, నీకెలా తెలిసింది అని అడుగుతారు. అంటే వదిన, సాధు సరే చెప్పారు. మనం ఫ్యామిలీ మెంబర్స్ కదా, కాబట్టి నువ్వేమైనా డిస్టర్బ్ అయ్యావా అని మీ గురించే అడగమని నన్ను సార్ కనుక్కున్నారు వదిన అని అంటారు. ఓ అవునా, నేను పర్లేదు దాత్రి, కానీ పాపే కీర్తి చాలా డిస్టర్బ్ అయింది అని అంటారు. అయ్యో అవునా అని పాపం అలా చూస్తూ ఉంటే ఇంక వెంటనే కేదార్, కౌశికి దగ్గరికి వచ్చి, అక్క, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్తావా అని అడుగుతారు. అదేంటి కేదార్ అలా అంటున్నావేంటి, చెప్పు అడుగు అని అంటుంది కౌశికి. అక్క, నువ్వు బావని మిస్ అవుతున్నావా అని అడుగుతారు. కేదార్, ఏ భార్య అయినా ఏ భర్తకో దూరంగా ఉంటే ఖచ్చితంగా మిస్ అవుతారు కదా అని అంటుంది కౌశికి. కానీ అక్క, నువ్వు, సురేష్ బావ ఇద్దరు మంచివాళ్ళు, ఇద్దరు ఏ తప్పు చేయని వాళ్ళు. మిమ్మల్ని ఒకరు ఆపడం ఏంటి? అయినా మీ జీవితం మీ ఇష్టం కదా, అలాంటిది వేరే వాళ్ళు మీ జీవితాన్ని డిసైడ్ చేయడం ఏంటక్క? నేను వెళ్ళి పిన్నితో మాట్లాడినా అని అంటారు. వద్దు వద్దు, మాట్లాడద్దు. ఎందుకంటే కేదార్, నీకు తెలియదు కేదార్, కొన్ని బంధాలు మనకి దగ్గర అవ్వాలంటే కొన్ని బంధాలకి దూరంగా ఉండాలి. సురేష్కి అత్తయ్య గారంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, అలాంటప్పుడు సురేష్ అత్తయ్య గారిని విడిచి రాలేరు కదా అని అంటారు. పోనీ మనం అత్తయ్య గారినే ఇక్కడికే తీసుకొద్దాం, అందరం ఒకే ఇంట్లో ఉందాం అని అంటారు. దానికి అత్తయ్య గారు ఒప్పుకోరు కదా అని అంటారు కౌశికి. వదిన, మీరేమీ కంగారు పడకండి, మేం సెట్ చేస్తాం కదా, మిమ్మల్ని అన్నయ్యని కలిపే బాధ్యత నాది. ఖచ్చితంగా ఈ విషయంలో పిన్ని గారు అంటే సురేష్ అన్నయ్య వాళ్ళ అమ్మగారు ఖచ్చితంగా ఎలాంటి చొరవ తీసుకోకుండా ఆవిడే మిమ్మల్ని కోడలుగా ఒప్పుకునేలా నేను చేస్తాను. ఈ జగదాత్రి ఒక్కసారి మాటిచ్చిందంటే తప్పినట్టు హిస్టరీలోనే లేదు. సో మీరేమి కంగారు పడకండి వదిన అని ఇంకలా కౌశికికి సురేష్ని కలుపుతానని మాటిస్తుంది జగదాత్రి. అదంతా చూస్తూ ఇంక పాపం కీర్తి పాపకి అర్థమయ్యి ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అని సైగ చేసి అడుగుతుంది. మీ డాడీ త్వరలో ఇంటికి పర్మనెంట్గా వచ్చేస్తారు అని సైగ చేస్తుంది దాత్రి. ఇంక వెంటనే కీర్తి పాప దాత్రిని హక్ చేసుకుంటుంది. అలా ఇంకా జగదాత్రి, కేదార్ హ్యాపీగా కౌశికితో వాళ్ళ పాపతో బాబుతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట దూరం నుండి యువరాజ్. అక్కని నేనే బాగా చూసుకోవాలనుకున్నాను, అక్కకి నేనొక్కడనే తమ్ముడిని అనుకున్నాను, కానీ వీడు నా జీవితంలోకి వచ్చి మొత్తం మార్చేశాడు. అక్కని ఇప్పుడు వీడి దగ్గర అయిపోతున్నాడు. అక్క కనీసం నేను ఎలా ఉన్నానని కూడా అడిగే పరిస్థితిలో కూడా లేదు. ఖచ్చితంగా
వీడిని ఇంట్లో నుండి శాశ్వతంగా పంపేయాలనుకున్న ప్రతిసారి ప్లాన్ కొడుతుంది. ఈసారి పక్కా ప్లాన్ వేసి ఈ కేదార్ గాడిని బయటికి పంపించేయాలి అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఉన్న జగదాత్రి కేదార్ల వైపు కోపంగా చూస్తూ ఉంటాడు యువరాజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.